తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందాడు. ఇప్పుడు ఉన్నత లోకమందు మహోన్నతులకు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. అది యేసు ప్రభు. దేవునితో ఉన్నవాడు, దేవుడు పంపగా వచ్చినవాడు, దేవుని బయలుపరిచినవాడు, నిత్యజీవాన్ని చూపించినవాడు, మన కోసం ప్రాణత్యాగం చేసినవాడు, మృతుల్లోంచి లేచినవాడు, తండ్రి కుడిపార్శ్వ కూర్చున్నవాడు, ఈరోజు సంఘాన్ని పరిపాలిస్తున్నవాడు, సర్వాధికారం పొందినవాడు ఆయనండి యేసు ప్రభు. ఆ నామాన్ని ప్రకటించొద్దంటున్నారండి. ఆ నామం ప్రకటించబడిపోతే దిక్కేది? ఈ నామమును తప్ప మరి ఏ నామను రక్షణ లేదు. ఆ నామాన్ని ప్రకటించబోతే